హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ కొత్త మానిటైజేషన్ పాలసీ గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఫిబ్రవరి 1, 2027 నుంచి యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలోని కొత్త మార్పులు అయితే రానున్నాయి. అవేంటో సింపుల్గా తెలుసుకుందాం. ముందుగా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే మెయిన్లీ 3 థింగ్స్ అయితే చేయండి. ఫస్ట్, కనీసం 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి. సెకండ్ థింగ్, 90 డేస్లో 20 మిలియన్స్ అంటే షార్ట్స్ అప్లోడ్ చేసేవాళ్ళు 20 మిలియన్స్ అంటే 2 crores వ్యూస్ అయితే కంపల్సరీ 90 డేస్లో చేసుకోవాలి. లాంగ్ వీడియోస్ చేసే వాళ్ళకైతే 12 monthsలో 8000 వాచ్ అవర్స్ అయితే కంపల్సరీ ఉండాలండి. థర్డ్ థింగ్ వచ్చేసి, ప్రస్తుత యూట్యూబ్ స్టార్ట్ చేసి రన్ చేస్తున్న వాళ్ళు జనవరి 31, 2027 లోపు మీ ఛానల్ని మానిటైజేషన్ చేసుకోండి. లేకపోతే నెక్స్ట్ ఇప్పుడు పాలసీ రూల్స్ ప్రకారంగా మీ ఛానల్ కూడా 2027 రూల్స్ ప్రకారంగానే రన్ కావాల్సి ఉంటుంది. షార్ట్స్ క్రియేటర్స్కు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, గత 90 డేస్లో 10 మిలియన్స్ షార్ట్స్ వ్యూస్ సాధించిన వారికి షార్ట్స్ ద్వారా ఆదాయం పొందే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి షార్ట్స్ చేస్తున్న వాళ్ళు కన్సిస్టెన్సీగా కంటెంట్ని అప్లోడ్ చేయడం చాలా ముఖ్యమైన అంశం ఇందులో. మొత్తానికి యూట్యూబ్లో కొత్తగా ఎదగాలంటే సబ్స్క్రైబర్స్ మాత్రమే కాదు, వాచ్ టైం, షార్ట్ వ్యూస్, క్వాలిటీ కంటెంట్ కూడా చాలా ముఖ్యమైనవి.